హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం ఇప్పుడు అనేది తెలుసా, 11 o'clock అయింది. ఇప్పుడు నేను మీషో వాళ్ళన్నీ చేస్తున్నాను. సరే, చాలా ప్రొడక్ట్స్ రివ్యూస్ చేస్తున్నాను కదా అని చెప్పి లాంగ్ వీడియో చేద్దాం అనిపించింది. మీషోలో నేను తీసుకున్న కొన్ని అంటే డైలీ యూజ్ అయ్యి బడ్జెట్ ఫ్రెండ్లో బిలో 300, 150, 160, 200, 300 లోపే ఉంటాయి నేను తీసుకునే అన్ని. సో అవన్నీ కూడా నేనైతే ఫాస్ట్గా మీకు చూపించేస్తాను. అన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్ లో కానీ అక్కడ ఓపెన్ అయిపోతే కమ్యూనిటీ ట్యాబ్ లో అంటే పోస్ట్ లో ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడికో ఇది చూడండి, ఇక్కడ మొత్తము అన్నీ పెట్టుకున్నాను అనమాట. అవి పడుకున్నాడు, అవి బాగానే ఉన్నాడు ఇప్పుడు. సో అవి పడుకున్నప్పుడే వీడియో షూట్ చేసుకోవాలి కదా. ఇది వచ్చేసి ఏంటంటే పిల్లలకి బట్టలు ఆరేసుకోవడానికి కానీ, మనం ఏదైనా షాప్స్ ఉంటాయి కదా, షాప్స్లో ఏమన్నా సరుకులు అవి అనే షాంపూస్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అవైనా వేసుకోవడానికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చింది. నా దగ్గర ప్లాస్టిక్ ఉంది కానీ ప్లాస్టిక్ ఇరిగిపోతుంది, అందుకే నేనైతే స్టెయిన్లెస్ స్టీల్లో చూద్దాం అని చెప్పి అయితే తీసుకున్నా. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా రివ్యూస్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా 200 సంథింగ్ ఆ రేంజ్ లోనే వచ్చింది. అండ్ చూడండి ఎన్ని వచ్చినాయో. చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కి అయితే చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా పిల్లలకి, అన్ని దీనికి పెట్టేసి ఆరేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒక్కొక్కటి ఆరేసి క్లిప్పులు పెట్టడం చాలా కష్టం. నేనైతే అందుకే అదే తీసుకున్నాను. ఇంకా ప్లాస్టిక్ ఇరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇదైతే తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలోనే వచ్చేసింది. దాని తర్వాత వచ్చేసి నేను ఈ బ్యాగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బ్యాగ్ అయితే నాకు 164 రూపీస్ పడింది. అండ్ ఇది డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ టెడ్డీ బేర్ కూడా వచ్చింది, క్యూట్ గా ఉంది కదా. అండ్ ఫ్రంట్ లో ఒక పార్టీషన్ వచ్చింది, ఫోన్ ఈజీగా పట్టిద్ది. అండ్ ఇక్కడ మధ్యలో మనకు ఒక జిప్ అయితే ఇచ్చారు, జిప్ ప్రొవైడ్ చేశారు. అసలు 164 రూపీస్ కి ఇంత బ్యాగ్ ఇన్ని క్వాలిటీస్ తోటి ఎలాగ వస్తుందో నాకైతే అర్థం కావట్లా. అండ్ లోపల కూడా మనకు ఒక పార్టీషన్ ఇచ్చారు. అండ్ హ్యాండిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో బానే ఉంది. 164 కి వర్త్ అనే అనిపించింది నాకు. అవునా కాదా మీరే చెప్పాలి నాకు. ఇంకొక క్యూట్ 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 చూపిన హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఎక్కువ చూపిస్తున్నాను. మా ఆయన హ్యాండ్ బ్యాగ్స్ ఎవరు కొంటారో అని అయితే అంటున్నారు. ఇది జస్ట్ నాకు 84 రూపీస్ పడింది. చూడండి, స్లింగ్ కూడా వచ్చింది, దీనికి అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది. అండ్ దీనిలో మెయిన్ ఇంకోటి ఏంటంటే పాపప్స్ వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం పాపప్సే, ఫ్రంట్ సైడ్ కూడా పాపప్సే. అండ్ దీనికి ఇంకొక జిప్ కూడా వచ్చింది. సో చిన్నపిల్లలకి చిన్న చిన్ని రబ్బర్ బ్యాండ్స్ కానీ, చిన్ని ఏమన్నా వాళ్ళ థింగ్స్ ఏమన్నా వేసుకొని ఊరికే తగిలించుకో అంటే వాళ్ళైతే భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చి క్యూట్ గా అనిపించి రివ్యూ చేద్దామని చెప్పి అసలు ఎలాగొచ్చిద్దా ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే వచ్చింది. దాని తర్వాత ఈ బ్యాగ్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇది చూడండి, డింగ్ 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 అని తగిలించుకోవాలి. దీనిలో బ్లాక్ కూడా అవైలబుల్ గా ఉంది. దీనిలో మనకి మధ్యలో ఒక జిప్ ఇచ్చారు. అండ్ లోపల మనకి ఇక్కడ సైడ్ ఒక మనీ పెట్టుకునే దానికి ఒక జిప్ అయితే వచ్చింది. కెమెరామెన్ గారి దగ్గరికి రావాలి కొంచెం. మా ఆయనకి నిద్ర టార్చర్ చేస్తున్నా నేను. సో వెనకాల ఇంకొక జిప్ ఇచ్చారు. అండ్ దీనికి మనం ఇట్లానే యూజ్ చేసుకోవచ్చు, స్లింగ్ కూడా పెట్టుకొని కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది. దీనిలో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది. దాని తర్వాత వచ్చేసి నేను తీసుకున్నది ఏంటంటే ఇంకొకటి, చిన్న పిల్లల వాటర్ బాటిల్స్ రివ్యూ చేయండి అక్క అని ఒకళ్ళు అయితే నాకు అడిగారు అనమాట. మైకాన్ లోనే. సో వాళ్ళ కోసమని చేశాను. ప్యాక్ ఆఫ్ నాకు బిలో 200 లోనే పడింది. సో బాటిల్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి బాటిల్స్ అయితేనే వాటర్ కొంచెం ఇంట్రెస్ట్ గా తాగడానికి ట్రై చేస్తారు. దీనికి ఇట్లా మనకి హ్యాండిల్ వచ్చింది, ఇక్కడ కొమ్ములు వచ్చినాయి. ఇంక ఇట్లా ఓపెన్ చేస్తే సిప్పర్ అయితే ఉంటది. దీనిలో పింక్ బ్లూ కాంబినేషన్ ప్యాక్ ఆఫ్ కలిపి 200 లోనే వచ్చినాయి. నాకు బాగానే అనిపించింది. క్వాలిటీ అయితే ఓకే. జస్ట్ రఫ్ అండ్ టఫ్ గా 2 months యూజ్ చేసి పడేసేయచ్చు అన్నట్టు. అంటే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయవద్దు కాబట్టి, అంటే మామూలు బాటిల్స్ అయితే పిల్లలు తాగరు కాబట్టి అది కూడా చెప్తున్నాను. లేకపోతే అవసరం లేదు, అసలు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని నేనే చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది వాటర్ బాటిల్స్ కొంటూనే ఉంటారు కదా, దానికి బదులు మనము స్టీల్ బాటిల్స్ కొనుక్కుంటే చాలా రోజులు కూడా వస్తాయి ప్లాస్టిక్ అంటే కూడాను. అండ్ నాకు ఈ ప్యాక్ ఆఫ్ 6 కలిపి 640 ఎంత పడింది, ఒక్కొక్కటి 660 అంత, ఒక్కొక్కటి 110 రూపీస్ ఏమో పడ్డాయి. సో ప్యాక్ ఆఫ్ 6 నాకైతే క్వాలిటీ కూడా బాగానే అనిపించాయి. అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నా, మనం జర్నీకి వెళ్ళాలన్నా ఇవైతే బాగుంటది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇట్లా ఉంది, ఇట్లా ఓపెన్ చేసుకుని వాటర్ తాగొచ్చు, లేదంటే ఇట్లాను వాటర్ తాగొచ్చు. అండ్ మనం బాటిల్ ఇట్లా క్యారీ చేయొచ్చు అనమాట బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉండింది దీనిలో. ఇంకా నేను మిస్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ ఇది నేను రివ్యూ చేద్దామని తీసుకున్నాను. దీన్ని 3D బెడ్షీట్ అంటారు. నేను చాలా మంది రివ్యూస్ చూసే తీసుకున్నానా. మా ఆయన ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే చాలా బాగుంది. ప్రైస్ కూడా 290, 279, 290 ఎంతో పడింది. అబ్బా చాలా బాగుంది, వద్దు రిటర్న్ పెట్టద్దు, ఉంచేసే మనకే బాగుంది కదా అని చెప్పైతే అన్నారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మందంగా ఉంది. కరెక్ట్ గానే చూపిస్తున్నానా. సో ఇది 4x6 అనమాట. ఇది 3D డిజైన్ అంటారు. ఈ ఫ్లవర్స్ అయితే నిజంగా లేచినట్టు ఉంటాయి, రియల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి అనమాట. సో దీనిలో మనకి మళ్ళీ 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. సో 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. అండ్ బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది. ఇది కాటన్ కూడా. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైనా మనకైనా వేసుకున్నప్పుడు బెడ్షీట్ వేసినప్పుడు చాలా లుక్ గా అనిపిస్తుంది, చూడాలి అనిపిస్తుంది.
ఇంకొక ప్రోడక్ట్ అయితే ఉంది, ఇది చూపించాలంటే అంటే ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే నేను బ్యాంబో ఏమంటారు ఇది, బ్యాంబో ప్యాడ్స్ తీసుకున్నాను అనమాట లేడీస్ కోసం అని చెప్పేసి. సో మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే మనకి కొంచెం హెల్త్కి మంచిది, నేచర్కి మంచిది కాబట్టి ఇవైతే రివ్యూ చేయాలి అనిపించింది నాకు. ఇలాంటి విషయాలు అందరూ షేర్ చేయరు, ఇది ఏమి అన్హైజీన్ తప్పు నేరం కాదు, ఇలాంటి విషయాలు కూడా చెప్పాలి అని అయితే అనిపిస్తుంది నాకు. సో అందుకే నేనైతే చెప్తున్నాను. ఇవైతే మనకి ప్యూర్ బ్యాంబోతోనైతే చేస్తారంట. చాలా మంది రివ్యూస్ చూసి అయితే నేను కూడా చేశాను. సో మీషో నుండి వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇవే అనమాట. నేనైతే ఇవి రివ్యూస్ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా లాంగ్ వీడియో కూడా షూట్ చేయించేసుకున్నాను. అమ్మాయి మర్చిపోయాను, పచ్చడి జాడీలు ఎంత బాగా ప్యాక్ చేసి పంపారంటే మీషో వాళ్ళు. అసలు 400 ml కెపాసిటీలో ప్యాక్ ఆఫ్ 2 నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. మేము బయట అప్పుడు మనం ఆ పచ్చడి జాడీ ఎంతకు తీసుకున్నాం గుర్తులేదంట మా ఆయనకి. సో ప్యాక్ ఆఫ్ 2 అయితే తీసుకున్నాను. అది కూడా ప్లెయిన్ కాకుండా కలర్స్ అయితే కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇట్లా తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి అసలు, ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో మొత్తానికి ప్రస్తుతానికి ఇవే ఉండండి, ఇంకా ఉన్నాయి. మా ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇది నన్ను నిద్రపోనేదిరా బాబు అని చెప్పి అనుకుంటున్నాడు పాపం మా ఆయన గారు. ఏం చేద్దాం చెప్పండి, ఏదో ఒకటి చేయాలి కదా. సో ఇవి నేను రిటర్న్ పెట్టాను కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదన్నమాట. సో ఇది వచ్చేసి ఒక జ్యువెలరీ సెట్ 300 రూపీస్ సంథింగ్ ఎంత పడింది. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ తోటి అయితే వచ్చింది. పక్కన ఇమేజెస్ యాడ్ చేస్తానులేండి, ఇంక ఇప్పుడు ఓపెన్ చేసే అంత ఓపిక లేదు, అంతే ఇంకేం లేదు. సో ఇదొకటి అండ్ ఇదొకటి వెళ్ళిపోయినాయి. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 కాటన్ బ్లౌజెస్ జస్ట్ 496 రూపీస్ కంటే ఒక్కొక్కటి 100 రూపాయలు కూడా పడలేదు. అండ్ 5 కలర్స్ అయితే ర్యాండమ్గా సెండ్ చేస్తారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉక్సెస్ వచ్చాయి, వెనకాలంతా ప్లెయిన్ రౌండ్ మెడ అయితే వచ్చింది. అంటే మనకి లైనింగ్ లేని జాకెట్లు మామూలుగా ఎలా ఉంటాయి అలాగా లైనింగ్ ఉండదు. సో క్వాలిటీ అయితే బాగుంది. 100 రూపీస్కి అసలు ఏమొస్తుంది, మిషన్ దగ్గరికి వెళ్తేనే కొట్టారు కదా. సో కలర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు డిఎం చేస్తాను. సో అదన్నమాట సంగతి. ఇంత ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, అసలు ఏంటి హౌలు ఎందుకు పెట్టావు అంటారా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.